రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. చాలా క్రీస్తునందు జీవితం, ఇన్ క్రైస్ట్ లైఫ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న భాగం ఏంటంటే క్రీస్తులో ఉన్న జీవితం, క్రీస్తు బయట ఉన్న జీవితం, అంటే అవుట్ సైడ్ క్రైస్ట్. క్రీస్తు అవతల లేకపోతే క్రీస్తు బయట, క్రీస్తును ఎరగక ఉన్న జీవితము అయితే క్రీస్తులో ఉన్న జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషితో అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము గమనించి దాంట్లో మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు ఎప్పుడూ ఇష్టపడతాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని న్యూ క్రియేషన్ అనాయింటింగ్ దేవుడు ఇక్కడ రిలీజ్ చేయునుగాక. కొత్త అభిషేకము, కొత్త క్రియేషన్గా. ఎట్లా నేను నూతన సృష్టిగా చేయబడ్డాను? నన్ను సృష్టించింది దేవుడే కదా. నేను దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందిన తర్వాత నేను ఆల్రెడీ నూతన సృష్టిగా మార్చబడ్డాను. అవును. ఒకవేళ నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు అని నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తు నుండి ప్రతి సారాన్ని నువ్వు పొందుకుంటావు.